ओम शांति 23/10/2021। मीठे बच्चे, रावण की मत पर कोई भी विकर्म मत करो, పతితों को पावन बनने का रास्ता बताओ। మధురమైన పిల్లలు, రావణుడి యొక్క సలహాపై ఎటువంటి పాపకర్మలు చేయొద్దు, పతితులను పావనంగా తయారు చేసే దారి తెలియచేయండి। ప్రశ్న, सयाने सेंसिबल बच्चे कौन सा पुरुषार्थ करते हुए एक श्रीमत का ध्यान अवश्य रखेंगे। తెలివైన సెన్సిబుల్ పిల్లలు ఎటువంటి పురుషార్థం చేస్తూ ఒక్క శ్రీమతంపై తప్పకుండా ధ్యాస పెడతారు? జవాబు, सेंसिबल बच्चे ऊंच पद पाने के लिए निरंतर याद में रहने का पुरुषार्थ करते हुए सदैव इस श्रीमत का ध्यान रखेंगे कि हमको निमित्त बन అనేక ఆత్మాओं का కళ్యాణ్ करना है। తెలివైన పిల్లలు ఉన్నత పదవి పొందేందుకు నిరంతరం స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తూ ఎల్లప్పుడూ శ్రీమతంపై ధ్యాస పెడతారు। మేము నిమిత్తమయ్యి అనేక ఆత్మల కళ్యాణం చేయాలి। जो बहुतों का कल्याण करते हैं उनका कल्याण स्वतः ही हो जाता है। ఎవరైతే అనేకుల కళ్యాణం చేస్తారో వారి కళ్యాణం స్వతహాగానే అవుతుంది। గీత హై తక్దీర్ జగాకర్ ఆయే హూం। పాట, అదృష్టాన్ని మేల్కొల్పుకునేందుకు వచ్చాను। ఓం శాంతి। बच्चों की बुद्धि में अभी नई दुनिया और पुरानी दुनिया दोनों है। పిల్లల బుద్ధిలో ఇప్పుడు కొత్త ప్రపంచం పాత ప్రపంచం రెండు ఉన్నాయి। क्योंकि बच्चे जानते हैं पुरानी दुनिया का विनाश अभी होने वाला है और नई दुनिया बाप ही रचते हैं। ఎందుకంటే పిల్లలకు తెలుసు పాత ప్రపంచం యొక్క వినాశనం ఇప్పుడు అయిపోతుంది, కొత్త ప్రపంచాన్ని బాబాయే రచిస్తారు। बच्चे जानते हैं शिव की जयंती भी मनाते हैं, रात्रि भी मनाते हैं। పిల్లలకి తెలుసు కదా, శివ జయంతి జరుపుతారు, రాత్రి కూడా జరుపుతారు। दोनों अक्षर का अर्थ दुनिया में कोई नहीं जानते। రెండింటి అక్షరాల అర్థం ప్రపంచానికి తెలియదు। शिव जयंती अर्थात शिव का जन्म। शिव जयंती అంటే శివుడి యొక్క జన్మ। अब ये तो मनुष्य का जयंती मनाते हैं, शिव का जन्म तो होता ही नहीं। ఇప్పుడైతే మనుషుల యొక్క జయంతి జరుపుతారు, శివుడి యొక్క జన్మ కాదు। समझते नहीं జన్మ कैसे लेते हैं। అర్థం చేసుకోరు జన్మ ఎలా తీసుకుంటారు। श्री कृष्ण का तो गाया हुआ है कि उनका जन्म हुआ है। శ్రీకృష్ణుడికైతే మహిమ ఉంది, ఆయన జన్మ తీసుకున్నారు। शिव जयंती के लिए कोई वर्णन ही नहीं है। శివ జయంతికైతే ఏమీ వర్ణన లేదు। गाया भी है परम पिता परमात्मा ब्रह्मा द्वारा स्थापना करते हैं। మహిమ కూడా ఉంది, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు। क्या ऊपर सूक्ष्म वतन में बैठ किसको प्रेरणा करते हैं। పైన సూక్ష్మవతనంలో కూర్చుని ఎవరికైనా ప్రేరణ ఇస్తారా? ఇదైతే జరగదు। याद तो करते ही है పతిత పావన్ బాప్ को। స్మృతి చేసేదే పతిత పావనుడైన తండ్రిని। जब बाप खुद आकर समझाए तब मनुष्यों की बुद्धि में बैठे। ఎప్పుడైతే బాబా స్వయంగా కూర్చుని తెలియచేస్తారో అప్పుడే మనుషుల బుద్ధిలో కూర్చుంటుంది। ఏ డ్రామా में होने कारण बाप को आना ही है संगम पर। ఇది డ్రామాలో ఉన్న కారణంగా బాబా సంగం యుగంలో రావాల్సిందే। तुम बच्चे जानते हो कि बाप आया हुआ है। పిల్లలైన మీకు తెలుసు కదా బాబా వచ్చి ఉన్నారు। परंतु अभी तक ऐसा कोई मुश्किल ही समझते हैं। కానీ ఇప్పటి వరకు ఈ విధంగా ఎవరైనా కష్టంగా అర్థం చేసుకుంటారు। కొంతమంది తమ అభిప్రాయం కూడా రాయరు। తప్పకుండా పరమాత్మ బ్రహ్మ ద్వారా భారతదేశాన్ని తిరిగి శ్రేష్టాచారిగా సత్యయుగి ప్రపంచంగా తయారు చేస్తున్నారు అని। యథార్థ రీతి कोई समझते नहीं कि बाप आया हुआ है। యథార్థ రీతిలో ఎవరు అర్థం చేసుకోలేదు బాబా వచ్చి ఉన్నారు అని। స్వర్గ की राजाई का वर्षा दे रहे हैं।
స్వర్గం యొక్క రాజ్యం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. రాజయోగ్ సిక్లా రహే హే, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. హజారోं आते हैं फिर कोई ठहरते हैं, उनसे भी आते आते फिर घटते जाते हैं. వేలాది మంది వస్తారు, కొంతమంది నిలబడతారు, కొంతమంది వస్తూ వస్తూ ఆగిపోతారు. ఎంత తమో ప్రధాన బుద్ధిగా అయ్యారు. जो इतनी सहज बात समझ नहीं सकते, ఇంత సహజమైన విషయం కూడా అర్థం చేసుకోరు. बाप कहते हैं मामेकम याद करो तो तुम्हारे विकर्म विनाश हो जाए. బాబా అంటున్నారు, నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ये योग अग्नि है जिससे तुम सतो प्रधान बन जाएंगे. ఇది యోగా అగ్ని, దీని ద్వారా సతో ప్రధానంగా అవుతారు. कोई भी विकर्म नहीं करो, ఎటువంటి పాపకర్మలు చేయొద్దు. विकर्म कराने वाला है रावण, उनकी मत पर नहीं चलो. వికర్మలు చేయించేవాడు మాయా రావణుడు, వారి సలహాపై నడవద్దు. कोई को दुख ना दो, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దు. बाप आया है పతితోं को पावन बनाने. బాబా వచ్చిందే పతితుల్ని పావనంగా తయారు చేయడానికి. బాబా कहते हैं तुम्हारा भी यही धंधा है. బాబా అంటున్నారు, మీది ఇదే వ్యాపారం. రాత్ దిన్ యహీ చింతన్ కరో, రాత్రింబవళ్ళు ఇదే చింతన చేయండి. हम पतितों को पावन बनने का रास्ता कैसे बताए. పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేసే దారి ఎలా తెలియచేయాలి అని ఉండాలి. దారి చాలా సహజమైనది. యోగ్ బల్ సే హీ హమ్ సతో ప్రధాన్ బనేంగే. యోగ బలం ద్వారానే మనం సతో ప్రధానంగా అవుతాము. యహ్ హే అవినాశీ సర్జన్ కి దవాయి. ఇది అవినాశీ డాక్టర్ యొక్క మందు. ఏ కోయి మంత్ర ఆది నహీ హై, ఇది ఏ మంత్రమూ కాదు. ఏ తో బాప్ కో సిర్ఫ్ యాద్ కర్నా హై, కేవలం బాబాని స్మృతి చేయాలి. కితనా క్లియర్ సమझाते हैं, బాబా ఎంత క్లియర్గా తెలియచేస్తున్నారు. కల్ప కల్ప ఏ సమझाया था, కల్ప కల్పం బాబా తెలియచేశారు. గాతే భీ హై జ్ఞాన్ భక్తి వైరాగ్య. అందుకే మహిమ ఉంది కదా, జ్ఞానము భక్తి వైరాగ్యము. వైరాగ్య కిస్కా, వైరాగ్యం ఎవరిది? ఇస్ పురాణి చీచీ దునియాకా, ఈ పాత చీచీ ప్రపంచంది. పురాణి దునియా మే బిల్కుల్ పాపాత్మ బన్ గయే హై. ఈ పాత ప్రపంచంలో పూర్తి పాపాత్మగా అయిపోయారు. कहते भी है పతిత్ పావన్ లిబరేటర్ आओ. అందుకే పిలుస్తారు పతిత పావన ముక్తి ప్రదాత రండి అని. లిబరేట్ కిస్సే కర్నా హే, దేని నుంచి ముక్తి చేయాలి? దుఃఖాల నుండి, రావణ రాజ్యం నుండి. రావణ్ కో ఇంగ్లీష్ మే ఈవిల్ कहते हैं. రావణుణ్ణి ఇంగ్లీష్లో శైతాన్ అని అంటారు. तो कहती है शैतान राज्य से मुक्त कर घर ले चलो అంటారు. శైతాన్ రాజ్యం నుండి ముక్తుల్ని చేసి ఇంటికి తీసుకువెళ్ళండి. హమారా గైడ్ బన్ సాత్ లే చలో, మాకు మార్గదర్శకుడుగా అయి ఇంటికి తీసుకువెళ్ళండి. जैसे कोई जेल से छुड़ाए बहुत प्यार से घर में ले जाते हैं. ఎలాగైతే ఎవరినైనా జైలు నుంచి విడిపించి చాలా ప్రేమగా ఇంటికి తీసుకువెళ్తారు. बेहद का बाप सब बच्चों को खातरी देते हैं तुमको हम जेल से छुड़ाने आया हूँ. బేహద్ బాబా పిల్లలందరిపైన దయ చూపిస్తున్నారు. మిమ్మల్ని నేను జైలు నుంచి విడిపించేందుకే వచ్చాను. मेले प्रदर्शनी में भी ए मॉडल रूप में दिखाया गया है. మేళాల్లో ప్రదర్శనీల్లో కూడా ఈ మోడల్ రూపం చూపించారు. कैसे सब जेल में पड़े हैं फिर भी मनुष्य कुछ समझते थोड़े ही है. అందరూ ఎలా జైల్లో పడి ఉన్నారు, అయినప్పటికీ మనుషులు అర్థం చేసుకోరు. बाप कितना सहज रीति समझाए विश्व का मालिक बनाते हैं. బాబా ఎంత సహజంగా తయారు చేసి తెలియచేసి విశ్వానికే యజమానిగా తయారు చేస్తున్నారు.
कहते हैं मुझे याद करो तो तुम्हारे పాప కట్ జాయేంగే. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. తుమ్ సత్యుగ్ కే మాలిక్ బన్ జాయేంగే. మీరు సత్య యుగానికి యజమానిగా అవుతారు. కితనా సహజ్ హై, ఇది ఎంత సహజమైనది. కోయి బి ధర్మ వాలా సమజ్ జాయ్, ఏ ధర్మం వాళ్ళైనా అర్థం చేసుకోవాలి. బతానా చాహియే ఫలానా ధర్మ కబ్ స్థాపన హోతా హై, తెలియచేయాలి ఫలానా ధర్మం ఎప్పుడు స్థాపన అవుతుంది. अंत में सभी आत्माएं अपने अपने सेक्शन में चली जाएगी. అంతిమంలో ఆత్మలందరూ తమ తమ సెక్షన్లోకి వెళ్ళిపోతారు. ఫిర్ షురు హోగా దేవీ దేవతా ధర్మ, తిరిగి దేవీ దేవతా ధర్మం ప్రారంభమవుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన ఏ లిఖా హువా హై, బ్రహ్మ ద్వారా స్థాపనని రాయించబడి ఉంది. త్రిమూర్తి కా చిత్ర హై నంబర్ 1, ఇందులో త్రిమూర్తి చిత్రం నంబర్ 1. त्रिमूर्ति और गोला इस चित्र पर बिल्कुल क्लियर समझाया जा सकता है. త్రిమూర్తి మరియు చక్రం ఈ చిత్రంపై పూర్తి క్లియర్గా తెలియచేయటం జరుగుతుంది. ఏ బి సమझाया है. एक है శాంతిధామ్, दूसरा है సుఖధామ్, यह है దుఃఖధామ్. ఒకటి శాంతిధామం, రెండోది సుఖధామం, ఇది దుఃఖధామం. इस दुखधाम से वैराग्य चाहिए. ఈ దుఃఖధామం పైన వైరాగ్యం కావాలి. अब भक्ति की रात पूरी हुई, सतयुग त्रेता का दिन शुरू होता है. ఇప్పుడు భక్తి యొక్క రాత్రి పూర్తయింది. సత్య త్రేతాయుగాల యొక్క పగలు ప్రారంభమవుతుంది. बाप कहते हैं अब पुरानी दुनिया ख़त्म होनी है, इसलिए इससे वैराग्य चाहिए. బాబా అంటున్నారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోతుంది, అందువల్ల దీనిపైన వైరాగ్యం రావాలి. ఓహే హద్ కా వైరాగ్య, యహే బేహద్ కా వైరాగ్య. అది హద్దులో వైరాగ్యం, ఇది బేహద్ వైరాగ్యం. ఓ సన్యాసి ఆది కోయి నయి దునియా నహీ రచతే హై. ఆ సన్యాసులైతే కొత్త ప్రపంచాన్ని రచించరు. క్రియేటర్ బాప్ హెనా, బాబా రచయిత కదా. उनको कहा जाता है हेवनली गॉड फादर, हेवन స్థాపన करने वाला. అందుకే వారినే స్వర్గ రచయిత తండ్రి అంటారు, స్వర్గాన్ని స్థాపన చేసేవారు. दूसरा कोई तो है नहीं, ఇంక ఇతరులు రెండో వారు ఎవరూ లేరు. పढ़ाई है सतयुगी రాజధాని ప్రాప్త करने के लिए. చదువు సత్యుగి రాజధానిని ప్రాప్తింప చేసుకునేందుకు. జ్ఞాన్ సాగర్ ఆకర్ జ్ఞాన్ దేతే हैं. జ్ఞాన సాగరుడు వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. జ్ఞాన్ సాగర్ పతిత పావన్ ఉన్కో హీ కహా జాతా హై. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు అని వారిని అంటారు. నాలెడ్జ్ కాహే కా, ఎటువంటి జ్ఞానం. క్యా బ్యారిస్టర్ సర్జన్ కా నాలెడ్జ్, డాక్టర్గా ఏ జ్ఞానం, లాయర్గా ఏ జ్ఞానమా. परमात्मा को सृष्टि के आदि मध्य अंत का नॉलेज है. పరమాత్మకి సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఉంది, అందులో అన్ని రకాల జ్ఞానాలు వస్తాయి. బ్యారిస్టరీ, ఇంజనీరీ ఆది సబ్కా మూల్ మాకన్ హై గాడ్లీ నాలెడ్జ్. బ్యారిస్టర్, ఇంజనీర్ దీనంతటికీ ముఖ్యమైన వెన్న భగవంతుడి యొక్క జ్ఞానం. ఓ జిస్మనీ నాలెడ్జ్ పढ़ना, ఇంజనీర్ ఆది బన్నా కోయి బడి బాత్ నహీ హై. అక్కడ దైహిక జ్ఞానం చదవటం, ఇంజనీర్ అది అవ్వటం ఏమీ పెద్ద విషయం కాదు. ఏ తో తుమ్ జాన్తే హో సత్యుగి నయి దునియా కి జో రస్మ్ రివాజ్ హోగి వహీ వహా చలేగి. సత్యుగి కొత్త ప్రపంచం యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవే అక్కడ నడుస్తాయి. हमने जैसे कल्प पहले महल आदि बनाए थे वही रिपीट करेंगे, उसको कहा ही जाता है सतयुग. మనం ఎలా అయితే కల్పపూర్వం మహల్స్ అవి తయారు చేసామో తిరిగి అవే రిపీట్ అవుతాయి, అందుకే దాన్ని సత్యుగము అని అంటారు. వహాకి రస్మ్ రివాజ్ కో మనుష్య నహీ జాన్తే. అక్కడ ఆచార వ్యవహారాల గురించి మనుషులకు తెలియదు. వహా कैसे हीरे जवाहरों के महल बनते हैं. అక్కడ ఏ విధంగా వజ్ర వైడూర్యాల మహల్స్ తయారవుతాయి. ఓ గాయే హీ జాతే హై, అది మహిమ చేయబడుతుంది. 16 కళా సంపూర్ణ నిర్వికారి.
అక్కడ 16 కళల సంపూర్ణులుగా సంపూర్ణ నిర్వికారీలుగా ఉంటారు. जो रस्म रिवाज होगी उस अनुसार రాజాయి చలేగి. ఏదైతే ఆచార వ్యవహారాలు ఉంటాయో దాని అనుసారంగా రాజ్యం నడుస్తుంది. ఓ డ్రామా మే నోంద్ హై, ఆత్మయే అప్నా పాఠ్ బజాయేగి. అది డ్రామాలో పాత్ర ఫిక్స్ అయ్యింది. ఆత్మలు తమ పాత్రని అభినయిస్తాయి. మకాన్ कैसे बनाएंगे, कैसे रहेंगे, वो सब నోంద్ హై. ఇళ్ళు ఎలా తయారవుతాయి, ఎలా ఉంటారు, ఇదంతా ఫిక్స్ అయ్యింది. जैसे इस पुरानी दुनिया की चलती है वैसे उस दुनिया की चलेगी. ఎలాగైతే ఈ పాత ప్రపంచం నడుస్తుందో అలాగే ఆ ప్రపంచం నడుస్తుంది. యహా హే అసుర్ వహా హే దేవత. ఇక్కడ అసురులు అక్కడ దేవతలు. శాస్త్రం మే ఏ బాతే కుచ్ నహీ హై. శాస్త్రాల్లో అయితే ఈ విషయాలు ఏమీ లేవు. జ్ఞాన్ और భక్తి గాతే भी रहते हैं. బ్రహ్మా కా దిన్ బ్రహ్మా కి రాత్. జ్ఞానము మరియు భక్తి మహిమ చేస్తారు కదా. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి. బ్రహ్మా కా హీ నామ్ లేతే హై, విష్ణు కా నహీ. బ్రహ్మ పేరే తీసుకుంటారు కానీ విష్ణుది కాదు. బ్రహ్మా హీ విష్ణు హో జాతే హై. బ్రహ్మే విష్ణు అవుతారు. బ్రహ్మ సరస్వతి విష్ణు కే దో రూప్ లక్ష్మీ నారాయణ్ హై. బ్రహ్మ సరస్వతి విష్ణు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణులు. అందుకే బాబా తెలియచేశారు కదా, లక్ష్మీనారాయణులే 84 జన్మల తర్వాత ఈ బ్రహ్మ సరస్వతిగా అవుతారు. రాజయోగి తపస్య కర్తే హీ యహా హై. రాజయోగం యొక్క తపస్సు చేసేది ఇక్కడే, సూక్ష్మవతనంలో కాదు. యజ్ఞ ఆది బి యహా రచా జాతా హై. యజ్ఞాలవి కూడా ఇక్కడే రచించడం జరుగుతుంది. बाप समझाते हैं ये अंतिम यज्ञ है, फिर सतयुग त्रेता में कोई यज्ञ नहीं होता. బాబా చెప్తున్నారు ఇది అంతిమ యజ్ఞము, తిరిగి సత్య త్రేతాయుగాల్లో ఏ యజ్ఞాలు ఉండవు. किस्म किस्म के यज्ञ रचते हैं. बरसात नहीं हुई तो యజ్ఞ రచేంగే. రకరకాల యజ్ఞాలు రచిస్తారు. వర్షాలు పడకపోతే యజ్ఞాలు రచిస్తారు. ఏదైనా దుఃఖం వచ్చినా యజ్ఞం రచిస్తారు. అనుకుంటారు యజ్ఞం ద్వారా దుఃఖాలు తొలగిపోతాయి అని. ఇది అన్నిటికన్నా పెద్ద యజ్ఞం. ఈ జ్ఞాన యజ్ఞంలో మొత్తం సృష్టి యొక్క దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఏహే రాజస్వ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞ. ఇది రాజస్వ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞం. ఇందులో అన్నీ స్వాహ అయిపోతాయి. ఎంత మంచిగా బాబా తెలియచేస్తున్నారు. బాబా చెప్తున్నారు, దిల్లీ మే మండప్ బనాయే మేళా కియా హై, ఏ బి అచ్చా హై. ఢిల్లీలో మండపం తయారు చేసి మేళా చేశారు, ఇది కూడా బాగుంది. మండప్ బనానే మే కోయి దేరీ థోడీ హీ లగ్తీ హై. మండపాలు తయారు చేయటంలో ఆలస్యం అవ్వదు. ఏ జో హాల్ కే లియే ఇత్నా హైరాన్ హో పడతా హై, ఇస్సే తో అప్నా మండప్లో. బాబా చెప్తున్నారు ఈ హాల్ తయారు చేయడానికి ఇంత కష్టపడుతున్నారు, దీనికన్నా తమ మండపం తీసుకోండి. छोटे छोटे गांव के लिए तो छोटा मंडप बना लो. చిన్న చిన్న ఊర్లలో చిన్న చిన్న మండపాలు తయారు చేయండి. गांव आदि में बत्ती आदि ना हो तो दिन में प्रदर्शनी हो सकती है. పల్లెల్లో కరెంటు లేకపోతే రాత్రుళ్ళు పగలు ప్రదర్శని పెట్టండి. अपना ही सामान हो, లోన్ పర్ క్యూన్ లేవే. మన సామాన్లే ఉండాలి, లోన్కి ఎందుకు తీసుకోవాలి, అద్దెకెందుకు తీసుకోవాలి అని అడుగుతున్నారు బాబా. बाप डायरेक्शन दे रहे हैं ప్రదర్శని కమిటీకు. బాబా ప్రదర్శనీలకి కమిటీలకి డైరెక్షన్ ఇస్తున్నారు. వాటర్ ప్రూఫ్ మండప్ బనా లేవే. వాటర్ ప్రూఫ్ మండపాలు తయారు చేయాలి. బల్ బర్సాత్ పడే హర్జా నహీ. భలే వర్షం పడినా పర్వాలేదు. బాబా జబ్ दिल्ली गया था तो ठंडी में भी मंडप में जाकर भाषण करते थे. బాబా బ్రహ్మ బాబా ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళారో అప్పుడు చలిలో కూడా మండపంలోకి వెళ్ళి స్పీచ్ ఇచ్చేవారు. ఠండీకి లియే తో సబ్కో గరం కపడే హై. చలికాలంలో అందరికీ వేడి దుస్తులున్నాయి. ప్రదర్శనీకి లియే తో కితనే బి మండప్ బనా సక్తే హో. ప్రదర్శనీలకి ఎన్ని మండపాలైనా తయారు చేయొచ్చు. కోయి విఘ్న నా డాలే. అచ్చా ఇన్సూరెన్స్ కర్దో. ఏ విఘ్నాలు వేయకూడదు. అచ్చా ఇన్సూరెన్స్ చేసుకోండి. సర్వీస్ తో కర్నీ హోతీ హై నా. సేవ అయితే చేయాలి కదా. సమझानी भी है. बाप का पूरा परिचय देना है.
తెలియచేయాలి, బాబా యొక్క పూర్తి పరిచయం ఇవ్వాలి. అభి తో హమ్ బాప్ కే సాత్ హై. ఇప్పుడు మనం బాబాతో ఉన్నాము. జ్ఞాన్ సాగర్ బాప్ సే హమే జ్ఞాన్ మిల్ రహా హై. జ్ఞాన సాగరుడు బాబా నుంచి మనకి జ్ఞానం లభిస్తుంది. సత్యుగ్ మే జ్ఞాన్ కి దర్కార్ నహీ రహతి. సత్యుగంలో అయితే జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. బాప్ कहते हैं मैं सदगति के लिए आया हूँ, फिर रावण से दुर्गति होती है. బాబా అంటున్నారు, నేను సద్గతి కోసం వచ్చాను, తిరిగి రావణుడి నుంచి దుర్గతి జరుగుతుంది. సద్గతి దాతాతో ఏక్ బాప్ హీ హై. సద్గతి దాత అయితే ఒక బాబాయే. కితనా క్లియర్ సమझाया जाता है. ఎంత క్లియర్గా బాబా తెలియచేస్తున్నారు. పరంతు ఖుద్ సమజ్తే నహీ. కానీ స్వయం అర్థం చేసుకోవట్లేదు. సిర్ఫ్ కహ్ దేతే హై ఏ మనుష్యోం కే లియే బహుత్ అచ్చా హై. బాబా చెప్తున్నారు, ఇది మనుషులకైతే చాలా మంచిది. బాకీ ఖుద్ సమझे ఉస్కే లియే ఫుర్సత్ నహీ. కానీ స్వయం అర్థం చేసుకునేందుకు తీరిక లేదు. బడే బడే లోగోం కో భీ కిత్నా జాయే సమझाते हैं. పెద్ద పెద్ద వారికి కూడా బాబా ఎంతలా వెళ్ళి తెలియచేస్తున్నారు. సిర్ఫ్ ఏ సమझो कि బాప్ कैसे శ్రేష్టాచారి దునియా బనాతే हैं. కేవలం ఇది అర్థం చేసుకోండి, బాబా ఏ విధంగా శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. శ్రేష్టాచారి బనానా బాప్ కా కామ్ హై. తబ్ తో బాప్ కో పుకార్తే హై. శ్రేష్టాచారిగా తయారు చేయటం తండ్రి పని. అప్పుడే తండ్రిని పిలుస్తారు. గాతే రహతే హై దుఃఖ హరో సుఖ దో. మహిమ చేస్తారు, దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని. ఏ భీ సమజ్తే హై బాప్ ఆయేగా తో హమ్ బలిహార్ జాయింగే. ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా, బాబా వస్తే మేము బలిహారం అవుతాము అని. శ్రీమత్ పర్ యాక్యురేట్ చెల్లేంగే. శ్రీమతం పైన యాక్యురేట్గా నడుస్తాము. ఫిర్ భీ బాప్కి శ్రీమత్ పర్ చల్తే నహీ. అయినప్పటికీ బాబా శ్రీమతంపై నడవట్లేదు. మనుష్యం కో పతా నహీ భగవాన్ క్యా చీజ్ హై. భగవంతుడంటే ఏంటో మనుషులకు తెలీదు. సర్వవ్యాపి అనేస్తారు. అరే పతిత పావన్ భగవాన్ తో ఏక్ హైనా. అరే పతిత పావనుడు భగవంతుడు ఒక్కరే కదా. ఓ సర్వవ్యాపి कैसे होगा. ఆయన సర్వవ్యాపి ఎలా అవుతారు. ఫిర్ తో సబ్ భగవాన్ कहलाए. తిరిగి అందరూ భగవంతుళ్ళు అయిపోతారు. భగవాన్ కోయి చోటా బడా థోడే హీ హోతా హై. భగవంతుడు ఎక్కడైనా చిన్న పెద్దగా ఉంటారా. ప్రదర్శనీలో కూడా చూపించారు. కోయి మాంస్ ఖాతే హై, కోయి లడ్తే హై, క్యా ఏ సబ్ భగవాన్ కర్తే హై. అందులో చూపించారు కదా, కొంతమంది మాంసం తింటున్నట్లు, కొంతమంది దెబ్బలాడుతున్నట్లు. మరి భగవంతుడు ఇవన్నీ చేస్తారా. ఉస్ సమయ మనుష్య ఖుష్ హోకర్ చలే జాతే హై. బాహర్ గయే ఫిర్ వహాకి వహా రహి. ఆ టైంలో మనుషులు సంతోషించి వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళాక అంతా మర్చిపోతారు. కేవలం ప్రజలుగా తయారవుతారు. రాజా బన్నే కే లియే కిత్నా మాథా మారతే హై. రాజులుగా అవ్వటానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది. హాత్ సబ్ ఉఠాతే హై రాజా బన్నే కే లియే. రాజుగా అవ్వటానికి అందరూ చేతులెత్తుతారు. అయినప్పటికీ 5-7 రోజుల తర్వాత చూడండి ఉండరు. మాయా కితనీ జబర్దస్త్ హై, ఝట్ ఫసా దేతీ హై. మాయ ఎంత గట్టిది, వెంటనే చిక్కుకుపోయేలా చేస్తుంది. రాజధాని స్థాపన కర్నా ఏ కితనీ డిఫికల్ట్ బాత్ హై. రాజధానిని స్థాపన చేయటం ఇది ఎంత కష్టమైన పని అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు కాబట్టి వహా కోయి అస్రోం కి విఘ్న థోడే హీ పడతే హై. ధర్మస్థాపన చేయటంలో డిఫికల్ట్ లేదు. అక్కడ అసురుల యొక్క విఘ్నాలు పడవు. यहाँ बच्चे कहते शादी नहीं करेंगे तो बाप कहता शादी तो ज़रूर करनी है. పిల్లలు అంటారు మేము వివాహం చేసుకోము అని. తండ్రి అంటారు వివాహం తప్పకుండా చేసుకోవాలి. షాదీ బిగర్ దునియా कैसे चलेगी. వివాహం లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది. అరే షాదీ నా కర్నా తో అచ్చా హై నా. అరే వివాహం చేసుకోకపోవటం మంచిది కదా. షాదీ నహీ కరేంగే తో బచ్చే భీ నహీ హోంగే. వివాహం చేసుకోకపోతే పిల్లలు ఉండరు, బర్త్ కంట్రోల్ అయిపోతుంది. బాప్ సమझाते అబ్ జో కరేగా సో పాయేగా. బాబా అంటున్నారు ఇప్పుడు ఎవరు ఎంత చేసుకుంటే అంత పొందుతారు. ఆగే చల్కర్ బహుత్ జల్దీ జల్దీ బనేంగే. ముందుకు వెళ్ళేసరికి చాలా తొందరగా అయిపోతారు.
तुम बच्चे जानते हो जैसे कल्प पहले స్థాపన हुई थी वैसे ही होगी. పిల్లలని మీకు తెలుసు కదా, ఎలాగైతే కల్పపూర్వం స్థాపన జరిగిందో అదే విధంగా జరుగుతుంది. జో దిన్ బీతా ఓ కల్ప పెహ్లే మువాఫిక్. ఏదైతే రోజు గడిచిందో అది కల్పపూర్వం వలె. రాత్కో సోతే హే, రాత్రి నిద్రపోతారు. ఖ్యాల్ చల్తా హే, ఆలోచన నడుస్తుంది. ఈరోజు రోజంతా ఏదైతే గడిచిందో డ్రామానుసారం అది మళ్ళీ రేపు అవుతుంది. సో డ్రామానుసారం. సివాయ్ తుమ్హారే కిస్కో భీ పతా నహీ ఏ డ్రామా హై. మీకు తప్పించి ఎవరికి తెలియదు ఇది డ్రామా అని. డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ఘోరమైన చీకట్లో ఉన్నారు. ఏదైతే పాత్ర నడుస్తుందో అదంతా డ్రామానుసారం నడుస్తుంది. కల్ప కల్ప ఐసా హీ హోగా. కల్పకల్పం ఇలాగే జరుగుతుంది. డ్రామా బుద్ధిలో ఉండాలి. అందువల్ల చింత ఉండకూడదు. విఘ్నాలు పడతాయి, పని ఆలస్యం అవుతుంది అనుకుంటారు. కల్పకల్పం ఆలస్యం అవుతుంది అని. ऊंच पद पाने के लिए పురుషార్థ్ బహుత్ కర్నా హై. ఉన్నత పదవి పొందాలి అంటే పురుషార్థం చాలా చేయాలి. దేఖ్నా హే కి హమ్ ఊపర్ చढ़ రహే హే. చూడాలి మేము పైకి ఎక్కుతున్నామా. బాబాకి సర్వీస్ కడితే హే, బాబా యొక్క సేవ చేస్తున్నామా. ఏక్ జగహ పర్ ఖడే హే, ఒకే ప్లేస్లో ఉన్నామా. మా కళ్యాణం మేము చేసుకుంటున్నామా, అనేకుల కళ్యాణం చేస్తున్నామా అని. ఇమ్తిహాన్ జబ్ పూరా హోగా ఫిర్ సబ్ మాలూమ్ పడ్ జాయేగా. పరీక్ష ఎప్పుడైతే పూర్తయిపోతుందో అప్పుడు అంతా తెలిసిపోతుంది మనం ఈ పదవిని పొందుతాము అని. ఇదంతా కల్పాంతరము ఇలాగే జరుగుతుంది. లేకపోతే అంతిమంలో పశ్చాత్తాపం పడతారు. ఇంత సమయం మేము పురుషార్థం ఎందుకు చేయలేదు, బాబా యొక్క శ్రీమతంపై ఎందుకు నడవలేదు. బాబా కేవలం అంటారు మన్ మనాభవ. కితనే ప్యార్ సే కహతే హే బచ్చే ముझे యాద్ కరో. బాబా ఎంత ప్రేమగా అంటున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి అని. ఇతరులకు కూడా దారి చూపించే సేవ చేయండి. క్యూ నహీ పురుషార్థ్ కర్ ఊంచ్ పద్ పానా చాహియే. మరి ఎందుకు పురుషార్థం చేయకుండా మరి ఉన్నత పదవి పొందలేరు కదా. అటువంటి ఉన్నతమైన పదవిని పొందే పిల్లలే తెలివైన పిల్లలు. పढ़ाने वाले भी समझते हैं ఏ శ్రీమత్ పర్ नहीं चलते हैं. చదివించేవారు కూడా అర్థం చేసుకుంటారు మేము శ్రీమతంపై నడవట్లేదు అని. ఎవరి కళ్యాణం చేయట్లేదు అంటే తప్పకుండా పదవి కూడా తగ్గిపోతుంది. ఎంతగా దారి తెలియచేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. తిరిగి సేవ కూడా చేయాలి. ఎవరు ఎంత చేసుకుంటే అంత పొందుతారు. అక్కడక్కడ ప్రదర్శనలో హాఫ్ పే కూడా సేవ చేయొచ్చు. కొంతమంది ఫుల్ పే వదిలేసి సేవ చేస్తారు. బాబా అంటారు పిల్లల కోసం కూడా కొంచెం పంపించండి. శరీర నిర్వహణ కోసం 1000 పంపించవచ్చు, లేక 10 రూపాయలతో చేయొచ్చు. पैसा कोई के पास बहुत है तो लाखों रुपया भी ఖర్చా होता है. ఎవరి దగ్గరైనా ధనం ఎక్కువ ఉంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. బాబాతో కైతే బల్ తుమ్ ఘాస్ కాట్తే హో సిర్ఫ్ బాబ్కో యాద్ కరో. బాబా అంటున్నారు మీరు గడ్డి కోస్తున్నా కూడా కేవలం బాబాని స్మృతి చేసినట్లయితే 21 జన్మల స్వర్గానికి యజమానిగా అయిపోతారు. అచ్చా मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అన్ని చింతల నుంచి విముక్తులయ్యేందుకు డ్రామాని బుద్ధిలో యథార్థ రీతిలో పెట్టుకోవాలి. ఏదైతే గడిచిపోయిందో అది కల్పపూర్వం వలె. రెండో పాయింట్, రాత్రింబవళ్ళు ఇదే చింతనలో ఉండాలి. మేము పతితుల్ని పావనంగా తయారు చేసే దారి ఎలా తెలియచేయాలి. శ్రీమతంపై తమ యొక్క ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. వరదానము, సర్వీస్ व पुरुषार्थ में सफलता प्राप्त करने वाले డబల్ తాజ్దారీ భవ. సేవలో లేక పురుషార్థంలో సఫలతని ప్రాప్తింపచేసే డబల్ కిరీటధారి భవ. సంగం యుగంలో సదా స్వయాన్ని డబల్ కిరీటధారిగా భావించి నడవండి.
ఒకటి లైట్ కిరీటం అంటే పవిత్రతా కిరీటం, రెండోది బాధ్యతా కిరీటం. పవిత్రత యొక్క శక్తి లైట్ మరియు మైట్ యొక్క కిరీటాన్ని ధరించేవారు డబల్ ఫోర్స్తో ఉంటారు. ఇటువంటి డబల్ ఫోర్స్ గల ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. వారికి సేవ లేక పురుషార్థంలో సదా సఫలత లభిస్తూనే ఉంటుంది. స్లోగన్ను: దివ్య గుణాల యొక్క ఆధారంతో మనసా వాచ కర్మ చేయటంలోనే దివ్యత్వం ఉంది. అచ్చా. ఓం శాంతి.